యెహోవా యందు నమ్మకం ఉంచువారు, they that trust in the Lord shall be a Mount Zion. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండను ఎవరు కదల్చలేరు కదండి. ఎంత కష్టపడ్డా కొండను మన శక్తితో కదల్చలేము. చాలా మంది జనాలు వచ్చి కూడా కొండను కదల్చలేరు. ఒక కొండ కదిలింపబడాలి అని అంటే దానికి మెషినరీ అవసరం. దాన్ని పగలగొట్టితే తప్ప దాన్ని ఆ కొండను అక్కడ నుండి కరగగొట్టలేరు. అలాంటిది అది ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుణ్ణి వెతికేవారు, దేవుని ప్రేమించేవారు చుట్టూ కూడా దేవుని యొక్క రక్షణ ఆ రీతిగా కాపుదలగా వలయంగా ఉంటుంది అని చెప్పి కీర్తన మనకు సెలవిస్తుంది. అందుకనే దేవుని ప్రేమించేవారు ఏ రీతిగా ఉంటారు, దేవుని ప్రేమించేవారు ఏది ఎదుర్కోగలుగుతారు, ఏ రీతిగా వారు దేవుని సన్నిధానంలో స్థిరంగా ఉంటారు అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం కనుక మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరు? ఎవరు దేవుని ఆలయాన్ని ప్రేమిస్తారో, ఎవరు దేవుని ప్రేమిస్తారో, ఎవరు దేవుని సన్నిధిని వెతుకుతారో వారి చుట్టూ కూడా దేవుడు మరి కదలక నిత్యం నుంచి సియోను కొండవలే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మరి ప్రేమ, దేవుని యొక్క కృప ఒక ప్రాకారముగా, ఒక వలయముగా మరి స్థిరంగా మన వారి చుట్టూ కూడా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపుతుంది? ఏదొస్తే మన క్రీస్తు ప్రేమ నుండి తప్పిపోతాం, ఏదొస్తే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాం అంటే నిజముగా దేవుని నమ్ముకున్నవారు, నిజముగా దేవుని మీద విశ్వసించేవారు ఎప్పుడు కూడా కదల్చబడరు. అది శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఇవన్నీ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవు. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా నేను ప్రభు కొరకే జీవిస్తాను, ప్రభు కొరకే నిలబడతాను, ప్రభువులోనే ముందుకు వెళ్తానని ఒక తీర్మానంతో వెళ్తారు. ఈ రోజు దేవుని నమ్ముకున్న బిడ్డలముగా, విశ్వాసులముగా, ఆయన ఆరాధిస్తున్న వారముగా మనము కూడా ఎలా ఉండాలంటే కదలకుండా నిత్యముగా దేవుని సన్నిధానంలో నిలిచే వారముగా, మనము మా విశ్వాసములు అటు ఇటు తూలిపోతూ దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోయే వారముగా ఉండకూడదు. కానీ దేవుని యొక్క సన్నిధిని, ప్రసన్నతను మనం వెతికే వారంగా ఉండాలి. అందుకని ఇంగ్లీష్ లో అంటున్నాడు, as the mountains are round about Jerusalem, so the Lord is round about his people. దేవుని యొక్క ప్రజల చుట్టూ ఆయన ఒక వలయంగా దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము భయపడనక్కర్లేదు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది, మనకు ఒక ధైర్యం ఉన్నది. దేవుడు ఆయనను ప్రేమించే వారిని, ఆయన యందు నమ్మకం ఉంచే వారిని ఆయన కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. వారు స్థిరంగా ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా దేవుని కొరకు జీవిస్తారు. వాళ్ళు పడిపోయే చోట మళ్ళా తిరిగి లేపేవాడు దేవుడు. దేవుడు ఖచ్చితంగా మనల్ని గొప్పగా నిలబెట్టేవాడని ఈ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు కనుక మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మీద ఆధారపడేవారు, దేవుని అనుసరించి నడిచే వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. కాబట్టి ఈ రోజు మనం దేవుని సన్నిధానంలో మాటలను ఎత్తి పెట్టుకొని, ప్రభువా నా విశ్వాసములో నేను తూలి పడిపోకుండా, జారి పడిపోకుండా, నేను ప్రభువాని సన్నిధానములో నేను స్థిరముగా క్రీస్తు అనే బండపై నిలబడి, ప్రభువా ఎంత కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత పరీక్ష వచ్చినా, బాధ అయినా, వస్త్రహీనత అయినా, అన్నం లేకపోయినా, నేను ఏది కూడా నన్ను నీ ప్రేమ నుండి విడదీయ లేదు ప్రభువా అని ప్రభు సన్నిధానంలో మనం ఆరాధించగలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఇదిగో దేవుని ప్రజలు కూడా ఇలాంటి పాటలు పాడుతూ దేవుని మందిరానికి వస్తున్నట్లుగా కనబడుతుంది. ఈ దినం దేవుని మందిరానికి వచ్చిన నీవు నేను కూడా ఈ రీతిగా పాడుతూ, ఈ రీతిగా దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత మన మీద దిగుతుంది. దేవుని యొక్క గొప్ప సన్నిధిని మనం అనుభవించగలం. కాబట్టి కొద్ది నిమిషాలు మనందరము కూడా ఈ మాటలు ధ్యానం చేస్తూ, ఇదిగో దేవుని యందు నమ్మిక ఉంచేవారు కదిలింపబడరు. అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా ప్రభు కొరకు నిలబడతారు. అదే విశ్వాసం, అదే దేవుని యందు నమ్మిక ఉంచడం. దేవుడు అది నీలో చూస్తూ ఉన్నాడు.